ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగము నుండి యుద్ధములు, యుద్ధ సమాచారములు అనే గొప్ప సూచనలు ఈ యుగ సమాప్తికి, అంత్యకాలమునకు గుర్తులుగా యేసుక్రీస్తు ప్రభు తన ప్రియ శిష్యులకు తెలియజేసి ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు ఆయనే సర్వలోకమునకు శాంతి అయి ఉన్నాడు, శాంతికరము అయి ఉన్నాడు. ఈ మాటకు అర్థము దేశాల మధ్య శాంతిని నెలకొల్పే మధ్యవర్తిగా కాదు, కానీ సర్వ సృష్టికర్తకు నీకు ఉన్న అగాధము అయిన ఈ పాపము వలన వచ్చి జీతం మరణము నుండి, ఈ అసమాధానము నుండి, ఈ ఖయాసు నుంచి ప్రభువే సమాధానపరచువాడు. అందువల్లనే యెషయా గ్రంథంలో ఆ ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని పిలుస్తూ వారిని సాక్షులుగా ఉంచుతూ ఆయన చాలా అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము అని. ఈ యొక్క వచనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో యెహోవా ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. కమ్ నౌ అండ్ లెట్ us reason together. మన ఇద్దరము తేల్చుకుందాము. మధ్యవర్తులు అక్కర్లేదు. మన వివాదం మన ఇద్దరికి మధ్య వివాదం ఉంది, అది తీర్చుకుందాము అని పిలుపునిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీ పాపములు రక్తం వలె ఎర్రవైనా అవి